ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రంజిత. చాలా బాగా మాట్లాడుతున్నారు అను. చలో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే రణధీర్ అండ్ నైట్ కలిసేసి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ ఉంది. మరి ఇక్కడ వర్షం ఉంది, అది జరుగుతుందా జరుగుతలేదా అయిపోయిందా లేకుంటే ఏది తెలియదు. మేము వర్షం పడుతుందని ఇప్పటిదాకా ఆగాము. నిజం చెప్పాలంటే నైట్ లేట్ అయింది పడుకునే వరకు. సో లేట్ ఏం కాలే కదా, అందరినీ పడుకున్నాం, 12 గంటలకే పడుకున్నాం. సో ఇప్పుడు అండ్ సైకిల్ కనబడదు మనకు, బైక్స్ కనబడతాయి. ఎందుకంటే అది ఇక్కడ నుండి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో వీళ్ళు బైక్ల మీద, నేను సైకిల్ మీద అంటే అది సెట్ అయ్యే పని కాదు. సో కాబట్టి రానిపోయిన 100 కిలోమీటర్లు అవుతుంది కదా. సో కాబట్టి మేమే వెళ్తున్నాం. ఈ డ్రాగన్ బోట్ ఫెస్టివల్ గురించి చాలా విషయాలు, మరి ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దాం. వీలైతే వర్షం పడకుండా డ్రోన్ కూడా ఫ్లై చేసి, కేరళలో మనకు బోట్ ఫెస్టివల్ జరుగుతుంది, అలాంటి ఫెస్టివల్ ఇక్కడ. దానికి ఒక డిఫరెంట్ రీజన్ ఉంది, ఇక్కడ దీనికి ఒక డిఫరెంట్ రీజన్ ఉంది. చలో పోదామా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, చలో వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, మనం పెట్రోల్ పంప్కి వచ్చినాము. పెట్రోల్ పంప్లో ఇక్కడ చెప్తున్నా, బండ్ల మీద పోతున్నాను చెప్పినా కదా. పెట్రోల్ పంప్లో ఇక్కడ ఏంటి అని అంటే మనకు 80 రూపాయలకి, అంటే 82-83 రూపాయలకి లీటర్ పెట్రోలు. మన ఇండియాలో ఇప్పుడు 110 రూపాయలు ఏమో ఉంది. అది మీకే తెలుసు, నాకన్నా ఎక్కువ. ఎందుకంటే పెట్రోల్ కొట్టాక చాలా రోజులు అవుతుంది. నేను ఇండియాలో అరౌండ్ 1.5 year అవుతుంది అనుకుంటా దగ్గర. ఇవాళకి రైడ్ స్టార్ట్ అయ్యి దగ్గర 405వ రోజేమో. క్రేజీ అసలుకి. అండ్ తీలేదు అలా వీడియోలో చెప్పకన్నా తీసుకొచ్చేస్తాను ప్లీజ్ దోంగ్షి ఫిషర్మెన్స్ వార్ఫ్ అంట ఇది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ డ్రోన్ ఫెస్టివల్ అయితే, డ్రోన్ ఫెస్టివల్ అంటున్నా, నా మైండ్లోకి ఎక్కేసింది ఆ డ్రోన్. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్. మేము లోపలికి వెళ్తున్నాం. బాగా వర్షం పడుతుంది, డ్రోన్ ఎగరడానికి వీలవుతుందో కాదో తెలియదు. ఏంటి జ్యూస్లా. అండ్ ఇక్కడ చాలా ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఉంటుందని చెప్పేసినా కదా. డంప్లింగ్స్ అని ఇవన్నీ చాలా రకాల ఫుడ్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ నత్తలను ఈ విధంగా ఎందులోనో వండిర్రు. ఇవన్నీ ఈ నత్తల కూరలు, ఇవన్నీ నత్తలే. అమ్మమ్మ టమాటాలు అమ్ముతుంది. ఎవరు బోట్ వాళ్ళేమో. చలో, ఇది డ్రాగన్ బోట్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. చాలా మంది అయితే, ఈ ఏరియా వచ్చేసి చాలా రూరల్ ఏరియా అన్నట్టు, మనకి సిటీకి అసలు సంబంధం లేని ఏరియా అన్నట్టు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ డ్రాగన్ బోట్ ఫెస్టివల్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. హాయ్ హాయ్. సో ఇక్కడ వీళ్ళు ఈ ఫెస్టివల్ని మనం మంచిగా డ్రోన్ తోటి అయితే చేయొచ్చు. అండ్ సపరేట్ టీమ్స్ ఉన్నాయి. సో ఈ టీమ్స్ ఏవైతే ఉన్నాయో టీమ్స్ అన్ని పాల్గొంటున్నాయి. నేను ఒకసారి చూపెడతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జెర్సీ అట్లా ఉన్నది. సో ఈ బోట్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. సో అవి వచ్చేసాలంటే మనం ఏంటో క్రైటీరియా కనుక్కుందాము. సో అదొక బోటు, లైక్ అలా చాలా రకాలైన డ్రాగన్ షేప్లో ఉన్న బోట్స్ అయితే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వీళ్ళు ఇట్లా సెయిలింగ్ ఎలా చేయాలి మన వాటి గురించి చెప్తారు. ఓనం అనుకుంటా కేరళలో, అప్పుడు మామూలుగా ఎట్లుంటుందో అట్లా. సో వీళ్ళని బోట్ల పైన కూర్చుని పెట్టుకొని సో ఏ విధంగా సేల్ చేయాలని నేర్పిస్తున్నారు. అలా చెప్పు నేను వీడియో తీసుకోవాలి. చెప్పు.社会男子组龙肖郎下一次创新创业协会派员到水路组抽水道，请社会男子组龙肖郎下一次创新创业协会派员到水路组抽水道。
చిన్న వాటర్ గేమ్స్ అయితే అరేంజ్ చేసారు ఇక్కడ. వీడు డైపర్తో ఆడుతాను వీడు. ఒరే డైరెక్ట్ వాటర్ కొట్టేదాని మీదనే కూర్చున్నాడు ఆడు చూడు. ఆ పైప్ వస్తా చూసి ఆ పైప్ మీద కూర్చున్నాడు నీళ్ళు రాకుండా. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో అయితే పోటీ స్టార్ట్ అవుతుంది. చాయో 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 ఏంటిదో చాయో అంటే పొలడా భలే ఉన్నాయి. నీకు కొంచెం ఏది ఫస్ట్ పోతుంది? భలే ఉంది పొట్టి జోలిట్టు. నెక్స్ట్ రేస్ కోసం వచ్చి నిలబడుతున్నారు. సో మీరు చూడొచ్చు పెడల్స్ ఎట్లున్నాయో. ఈ విధంగా కూర్చొని లైన్గా వీళ్ళు మామూలుగా ఈ టీము ఆ టీము లేడీస్ బాయ్స్ రెండు రకాల వాళ్ళు. ఇవి వచ్చేసి బోట్స్, డ్రాగన్ బోట్స్, డ్రాగన్ షేప్లో ఉన్నాయి కాబట్టి డ్రాగన్ బోట్స్ అని. సో ఇది మొత్తం సో మీరు చూసారు కదా ఆ బోట్ ఫస్ట్ వచ్చింది పోతుంది. ఈ విధంగా డ్రాగన్ షేప్లో ఉంటాయి. అండ్ అట్లా పోయిన బోట్స్ని తీసుకురావడానికి స్పీడ్ బోట్స్ వెళ్తాయి. అట్లా ఎండ్ వరకు.我们目前看到是外侧选手，我们青年奥队暂时取得领先。అయ్యా సేమ్ అయిపోయారు వాళ్ళు.各位乡亲来报告。మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫాస్ట్ ఫుడ్ ఉంది. ఇది చూడండి క్రాబ్ మొత్తం ఫ్రై చేసిండు, ఫిష్ను ఫ్రై చేసిండు. ఇదేంటి రొయ్యను ఫ్రై చేసిండు, అదొక ఫిష్ను ఫ్రై చేసిండు. అది వచ్చేసి చిన్న క్రాబ్, చిన్న రొయ్య, పెద్ద రొయ్య, మొత్తం ఇది వచ్చేసి మొత్తము నూనెలతో కూడిన ఫుడ్ అన్నట్టు. అండ్ ఇదేంటిది ఫిష్ ఏమంటారు దాన్ని, జెల్లీ ఫిష్ లాంటిది ఉంటుంది చూసారా, అలాంటిది. ఇవి లైక్ హాట్ డాగ్స్ తోటి పైన వేసేసి ఫ్రై చేసింది. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఎక్టోపస్ లాగా ఉంటుంది. ఇది ఏంటి జెల్లీ ఫిష్, కెటిల్ ఫిష్ అనుకుంటుంది. ఒక్క నిమిషం వీడియో తీసుకుంటా. ఇది వచ్చేసి ఫస్ట్ నత్తలు ఉన్నాయి కదా, వెరీ గుడ్ యమ్మీ అంట. ఫస్ట్ ఈ నత్తలు అన్నింటినీ దీని మీద వేసి ప్యాన్ మీద, దాని మీద ఒక రైస్ది ఒకటి వేసేసి రైస్ ఫ్లోర్ వేసేసి మన దోశ పిండిలా వేసేసి తర్వాత ఎగ్ వేస్తారు. ఎగ్ వేసి దాని మీద కొట్టేసి ఆ తర్వాత దాన్ని తీసి ఇగో ఈ సాస్లో ఇస్తారు. దాని మీద ఈ సాస్ పోసి ఇస్తారు. ఇది చాలా ఎమ్మి ఉంటుంది అని చెప్పేసి తింటారు. పూర్తి ప్రోటీన్ అన్నట్టు ఇది. సో చాలా ప్రోటీన్ ఫుడ్. అక్కడ కనబడుతున్నాయా నత్తలు, రొయ్యలు. కానీ మేము ఇక్కడ రైస్ డంప్లింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. రైస్ డంప్లింగ్స్ ఇది చాలా ఫేమస్ అన్నట్టు. అంటే ఈ ఫెస్టివల్కి ఈ రైస్ డంప్లింగ్సే ఎక్కువ తినేవి అన్నట్టు. సో ఆ రైస్ డంప్లింగ్స్ అయితే చెరొకటి అయితే ఆర్డర్ పెట్టినాము. ఎట్లుంటుందో చూస్తాము, చూసేసి బాగుంటే ఆ తర్వాత ఆర్డర్ పెడతాము, లేకుంటే ఇంకేమైనా తిందామని చెప్పేసి అనుకుంటాము. ఇదే ఆ ఫేమస్ రైస్ డంప్లింగ్. ఇది చాలా ఫేమస్ అని చెప్పాను కదా. ఇందులో మీటు వాటితో ఉంటుంది. అండ్ నేను ఇది ఫస్ట్ తిన్నది ఎక్కడంటే తైవాన్లో ఆ చైనీస్ని కలిసినప్పుడు. మీరు చూసుకుంటే ఇది ఎట్లుంది చూడండి, స్టిక్కీగా ఉంటుంది. దీని ఇలా అయినా ఇది వీళ్ళ ట్రెడిషనల్ అన్నట్టు. ఇది ఒక్కటి తింటే కడుపు నిండిపోద్ది. రైసు, ఫ్రై రైసు, బీన్స్ అండ్ చికెన్ ఉంది. ఇందులో చికెన్ ఉంది.
డ్రోన్ ఫెస్టివల్ది క్యాప్చర్ చేద్దామని ఏం చేసినా అంటే డ్రోను ఇంటి దగ్గర మర్చిపోయినా కూడా మేము తెచ్చుకున్నాం. మళ్ళీ 150 కిలోమీటర్లు పోయి తెచ్చుకున్నాము. ఆథరైజేషన్ డ్రోన్ తీసుకొని అంటే 56 సెకండ్స్లో ఆటోమేటిక్గా అదే ల్యాండ్ అవుతుందని చెప్తున్నాడు. ఎవరు చెప్పుకోవాలి ఇక నా బాధ. డ్రోన్ బోట్ ఫెస్టివల్ డ్రోన్ది క్రేజీగా తిద్దాం అనుకున్న డ్రోన్ తోటి అంతా బిస్కెట్ అయింది. ఇదో సో ఈ యొక్క ఫెస్టివల్ ఏదైతే ఉన్నదో డ్రాగన్ బోట్ ఫెస్టివల్ లూనార్ ఇయర్లో 5th మంత్లో 5th డే రోజు స్టార్ట్ అవుద్దంట. అంటే ఇప్పుడు లూనార్ ఇయర్ అంటే మన ఇప్పుడు 6th మంత్ నడుస్తుంది కదా. ఈ చైనీస్ క్యాలెండర్ కానీ ఈ క్యాలెండర్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళు వేరే ఉంటాయి ఇయర్స్ ఇట్లా అవన్నీ కూడా. సో ఇదైతే ఇప్పుడు జరుగుతుంది. అండ్ మనం తిన్న డంప్లింగ్స్ కూడా అవి ఫిషెస్కి వేసినాయి అన్నట్టు. అండ్ నేను పోయిన వీడియోలో లైక్ మీకు స్టోరీ చెప్పినా కదా, సో దాన్ని కూడా ఒకసారి చూడండి. సో దట్ మీకు ఇంకా స్టోరీ డీప్గా తెలుస్తుంది. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, అప్పుడు యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒక ఫేమస్ లైక్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నదిలో దింకిండు, మైలో అనే నదిలో దుంకినప్పుడు అతన్ని కాపాడడానికి వీళ్ళు ఒక బోట్స్ పైన వెళ్ళేసి వాళ్ళు అతన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క డంప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫిష్లు అంటే అతను చనిపోతాడు, వాళ్ళు కాపాడలేకపోతారు. సో ఆ యొక్క ఫిష్ల నుండి అతని బాడీ తినకుండా ఉండాలి, ఆ ఫిష్ల నుండి అతన్ని రక్షించడానికి ఈ డంప్లింగ్స్ అయితే అందులో వేస్తారు అన్నట్టు. రైస్ డంప్లింగ్స్ పోర్క్ తోటి, చికెన్ తోటి, బీఫ్ తోటి, బీన్స్ ఇవన్నిటితో అయితే డిఫరెంట్ ఉంటాయి. మనం తినేది చికెన్ అన్నట్టు. సో ఇది స్టోరీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది వీళ్ళు బాగా ట్రెడిషనల్గా కల్చరల్గా అయితే యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఒక పాకెట్స్ లాంటివి కూడా కట్టుకుంటారు మెడలో, అవి సెంటు పాకెట్స్ అంట. అండ్ ఇంకొకటి గుమ్మాలకు మనం వేప కొమ్మలు ఎట్లయితే కట్టుకుంటామో ఇన్సెక్ట్స్ రాయకుండా, వీళ్ళు కూడా 2 రకాల మొక్కల్ని ఇన్సెక్ట్స్ రాయకుండా వీళ్ళు ఇంటి ముందటనైతే తోరణాలుగా అయితే కట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు చక్కగా ఉండేటోళ్ళు ఉండక ఎందుకు వచ్చినా అవుతున్నారు మీరు చెప్పాలి నాకు. Hi Anna, your videos is very beautiful and handsome. మీ పేరేం పేరు అన్న? నా పేరు అన్న నేను ఇంత పెద్ద ఫ్యాన్ అన్న. నీ పేరేం పేరు అన్న? పేరు ఉండే మర్చిపోయినాను. సో అంత అయితే అయిపోయింది అండ్ ఫెస్టివల్ అయితే అయిపోయింది. అండ్ రెస్టారెంట్కి వచ్చినాము. సారీ రెస్టారెంట్ కాదు, యూనివర్సిటీకి వచ్చినాము. సో ఇప్పుడు యూనివర్సిటీలో డ్రోన్ షాట్స్ ఎగరేస్తాం కొన్ని. కొంచెం బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉన్నాయి, అవి చూసేయండి, చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళు చదువుకునే యూనివర్సిటీ కదా, ఒకసారి చూపెడదాం. అయిపోయింది డ్రోన్ షాట్స్ ఇట్లా బాగా వచ్చినాయి అనుకుంటా. మన మయూర్ గారు చాలా బాగా తీసుకొని వచ్చిండు వీడియోస్. మయూర్ దాని పేరు. అండ్ పదండి